హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ మనం చూసుకున్నట్లే కనుక ఎంఐ వాళ్ళు స్టార్టింగ్లో జస్ట్ ఒక మొబైల్ని లాంచ్ చేసేవాళ్ళు. మెల్లగా వీళ్ళు ఇయర్ బడ్స్, ఫిట్ బ్యాండ్స్, ఆ తర్వాత టీవీస్, సౌండ్ బార్స్, ఇలా చాలా వేరియంట్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని, స్మార్ట్ హోమ్ డివైజెస్ని వీళ్ళు మెల్లమెల్లగా అన్నీ అయితే కవర్ చేశారు. సో ఈరోజు వచ్చిన కొత్త న్యూస్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇండియాలో వీళ్ళు ఒక వ్యాక్యూమ్ క్లీనర్ రోబోట్ని అయితే రేపు లాంచ్ చేయబోతున్నారు. సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ కోవిడ్-19 రీజన్గా చాలామంది ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఇంట్లో పనులు చేయడానికి బయట నుంచి మెయిడ్స్ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ వల్ల, వాళ్ళు రాకపోవడం వల్ల ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి చాలా హెక్టిక్గా ఉంటుంది వర్క్స్ చేసుకోవడం అని చెప్పేసి వీళ్ళు ఈ కొత్త డివైస్ని అయితే తీసుకొస్తున్నాం అనేసి వ్యాక్యూమ్ క్లీనర్ని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో మనం దీని గురించి చూసుకుంటే కనుక ఇన్ డెప్త్, ఫస్ట్ వచ్చేసి ఇది 2016లో చైనాలో లాంచ్ చేశారు. తర్వాత మళ్ళీ 2019లో చైనాలో దీన్ని కొన్ని వేరియేషన్స్ చేసి తీసుకొచ్చారు. అండ్ అప్పటి ప్రైస్ చూసుకుంటే కనుక ఇది 19,500 అయితే ఉంది 2019లో. సో మనం దీనిలో చూసుకుంటే 3 మోడ్స్ అనేవి ఉంటాయి. స్వీపింగ్ అండ్ మాపింగ్ మోడ్ వచ్చేసి ఫస్ట్ మోడ్. సెకండ్ మోడ్ చూసుకుంటే స్వీపింగ్ ఓన్లీ మోడ్. అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి మాపింగ్ ఓన్లీ మోడ్ అన్నమాట. సో స్వీపింగ్ అండ్ మాపింగ్, స్వీప్ ఓన్లీ అండ్ మాప్ ఓన్లీ మోడ్స్, 3 మోడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు దీంట్లో జపానీస్ బ్రష్లెస్ మోటార్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు 2100 పాస్కల్ సక్షన్ కెపాసిటీ ఉంటుందంట ఈ మోటార్స్కి. ఇది ఒక స్మార్ట్ లేజర్ డిటెక్షన్ సిస్టమ్తో వర్క్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇందులో ఎంఐ హోమ్ యాప్ని అయితే వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. సో మీరు ఎక్కడున్నా సరే మీ మొబైల్లో ఎంఐ యాప్ని యూజ్ చేసి దీన్ని ఆపరేట్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా కొత్త అప్డేట్స్, అట్ ద సేమ్ టైం కొత్త న్యూస్ కోసం మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ డివైస్ గురించి. అండ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే పోకీమాన్ గో నుంచి అన్నమాట. సో ఇది ఒక ఫేమస్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ గేమ్. జనరల్గా ఈ గేమ్లో ఒక ప్లేయర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అది రియల్ వరల్డ్లో స్ట్రీట్స్ పైన తిరుగుతూ కొత్త పోకీమాన్స్ని, పోకోస్టాప్స్ని వీళ్ళు ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో కోవిడ్-19 కారణంగా బయటికి ఎవరూ వెళ్ళకూడదు కాబట్టి, హోమ్ క్వారంటైన్లో ఉండాలి కాబట్టి ఈ గేమ్ డెవలపర్స్ ఒక కొత్త అప్డేట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో వీళ్ళు రిమోట్ రైడ్ పాస్ అనే ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ రిమోట్ రైడ్ పాస్ని ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వీళ్ళు రిమోట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఈ గేమ్లో వచ్చేసి రిమోట్ రైడ్ పాస్లో మ్యాక్సిమం 20 ప్లేయర్సే ఆడొచ్చు. అండ్ వీళ్ళని ఆడే వాళ్ళని ట్రైనర్స్ అని అంటారు. సో వీళ్ళకి నార్మల్ రియల్ వరల్డ్లో ఎటువంటి అటాక్ పవర్స్ ఉంటాయో ఆ అటాక్ పవర్స్ అన్నీ ఇందులో ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఈ రైడ్ పాస్ని కొనుక్కోవాలంటే కనుక 100 పోకో కాయిన్స్ లేదా 75 రూపీస్ అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ వాళ్ళ నుంచి. శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా ఒక డెమోన్స్ట్రేషన్లో వాళ్ళు 2 మొబైల్ ఫోన్స్ పైన 5G టెస్ట్ అనేది చేశారు. సో వీళ్ళు ఫైనల్గా రిజల్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈచ్ ఫోన్లో 4.3 Gbps స్పీడ్ అనేది అచీవ్ చేశారు. సో ఇది చాలా అంటే చాలా హై అని మనం చెప్పుకోవచ్చు. ఈ టెస్ట్ కోసం వాళ్ళు MU-MIMO అంటే మల్టీ యూజర్, మల్టీ ఇన్పుట్, మల్టీ అవుట్పుట్ టెక్నాలజీని వీళ్ళు యూజర్ చేశారు. ఇందులో వేవ్ స్పెక్ట్రమ్ని వీళ్ళు యూజ్ చేశారని మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి OnePlus వాళ్ళ నుంచి. OnePlus వాళ్ళు నిన్ననే OnePlus 8 Pro అండ్ OnePlus 8 సిరీస్ ఫోన్స్ అనేది లాంచ్ చేశారు. కానీ ఈరోజు వీళ్ళు ఒక మిస్టరీ లాంచ్ ఈవెంట్ ఉందని అయితే ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. సో ఈ మిస్టరీ లాంచ్ ఈవెంట్లో ఏం లాంచ్ చేయబోతున్నారు, అది OnePlus 8 లైటా లేదా OnePlus Z సిరీస్ ఫోన్స్ అని ఎవరికీ అర్థం కావట్లేదు. సో ఈ OnePlus లైట్ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేసినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దాని ప్రైస్ కూడా తక్కువగా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన OnePlus 8 అండ్ 8 Pro మొబైల్స్ యొక్క కాస్ట్ చాలా హైగా ఉండడం వల్ల చాలామంది ఆడియన్స్ అనేవాళ్ళు కొంచెం డిప్రెస్ అయ్యారు. సో చూద్దాం వీళ్ళు ఈ లాంచ్ ఈవెంట్లో కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు. అండ్ మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి నోకియా వాళ్ళ నుంచి. నోకియా వాళ్ళు ఆల్రెడీ నోకియా 9 ప్యూర్వ్యూ అనే ఒక ఫోన్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం వీళ్ళు నోకియా 9.3 ప్యూర్వ్యూ అనే ఒక కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 5 రియర్ కెమెరాస్ అనేవి అయితే ఉండబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ కెమెరాని 5 కెమెరాస్లో సెకండ్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్
అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసి 24 మెగాపిక్సెల్ అండ్ ఫిఫ్త్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్తో ఉండబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే రాబోతుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ కనుక రిలీజ్ అయితే మన ఫోటోగ్రఫీ లవర్స్కి మాత్రం ఐ ఫీస్ట్గా ఉండబోతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ నుంచి. సామ్సంగ్ వాళ్ళు ఈ COVID-19 అవుట్బ్రేక్ కారణంగా 20 crores అనేది రిలీఫ్ ఫండ్గా మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే ఇవ్వాలని వీళ్ళు డిసైడ్ చేశారు. అందులో 15 crores వచ్చేసి పిఎం రిలీఫ్ ఫండ్గా అండ్ 5 crores తమిళనాడు అండ్ యూపీ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇప్పటి వరకే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, డిజిటల్ ఎక్స్రేస్, డిజిటల్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ అండ్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ అనేవి వీళ్ళు డొనేట్ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. మన నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ వాళ్ళ నుంచే. ఎవరైతే సామ్సంగ్ గ్యాలక్సీ A30 యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళు ఈ సామ్సంగ్ గ్యాలక్సీ A30 మొబైల్స్కి, A30s మొబైల్స్కి Android 10ని రూల్ అవుట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ సైజ్ వచ్చేసి 1.5 GB ఉండబోతుంది. అంటే దగ్గరగా మన డైలీ డేటా ప్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్లో వీళ్ళు ఓన్లీ ఆండ్రాయిడ్ వర్షన్ మార్చడమే కాదు, అట్ ద సేమ్ టైం వల్ల యూఐని కూడా ఒక కొత్త అప్డేట్ తీసుకురాబోతున్నారు. ఈ కొత్త యూఐ పేరు వచ్చేసి UIT 2.0. కరెంట్లీ ఈ అప్డేట్ అనేది కొన్ని కంట్రీస్లోనే వీళ్ళు రూల్ అవుట్ చేస్తున్నారు. అండ్ మేబీ ఇంకా కొద్ది టైం పట్టవచ్చు మన ఇండియాకి రావాలంటే. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి LG వాళ్ళ నుంచి. LG వాళ్ళు G7 ThinQ అనే ఫోన్కి వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ అప్డేట్లో వైఫై కాలింగ్ సపోర్ట్నే కాకుండా వీళ్ళు మార్చ్ 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇవే కాదు, ఇంకా ఫోన్లో చిన్న ఫంక్షనాలిటీ ఇంప్రూవ్మెంట్స్ని కూడా వీళ్ళు ఈ అప్డేట్లో మనకైతే ఇవ్వబోతున్నారు. అండ్ ఈ ఫోన్ గురించి మనం చూసుకుంటున్నట్లయితే ఈ ఫోన్ వచ్చేసి 2018లో లాంచ్ అయింది. అండ్ అది లాంచ్ అయ్యేటప్పుడు ఆండ్రాయిడ్ 8తో రిలీజ్ అయింది. బట్ రీసెంట్గా దాన్ని ఆండ్రాయిడ్ 9 పై అప్డేట్తో అయితే వీళ్ళు ఇచ్చారు. కానీ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే వీళ్ళకి ఇంకా రానట్టుగానే మనకి తెలుస్తుంది. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం కనుక చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే వచ్చేసి 6.1 inch HD డిస్ప్లేతో వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం దీని ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845తో వస్తుంది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి 4 GB అయితే ఉంటుంది. అండ్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఒక్కసారి ఈ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ లీక్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే మేబీ ఈ 2020 థర్డ్ క్వార్టర్లో దీనికి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ కూడా రాబోతుంది. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఓప్పో వాళ్ళ నుంచి. ఓప్పో వాళ్ళు A92s అనే ఒక కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. రీసెంట్గా ఈ ఫోన్వి రెగ్యులర్గా లీక్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అండ్ ఈ రోజు వచ్చిన లీక్ ప్రకారం మనం చూసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్ వేరియంట్స్లో అయితే ఉండబోతుంది. అవి వచ్చేసి బ్లాక్, పింక్ అండ్ వైట్ కలర్స్ అని వీళ్ళైతే మనకి చెప్తున్నారు. అండ్ జనరల్గా ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ చూసుకుంటే ఐదర్ ఫోన్కి బ్యాక్ సైడ్ అయినా ఉంటాయి, లేకపోతే ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయినా ఉంటుంది. కానీ ఈ మొబైల్లో చూసుకుంటే రైట్ సైడ్ దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లుగా అయితే మనకి లీక్స్ ప్రకారం మనకి తెలుస్తుంది. ఈ ఫోన్లో వచ్చేసి ఫ్రంట్లో 2 పంచువల్ కెమెరాస్ అనేవి అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఈ ఫోన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నట్లయితే దీని డిస్ప్లే వచ్చేసి 6.5 inch డిస్ప్లే అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీని ర్యామ్ కూడా 12 GB ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక 5G సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 4 కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ కెమెరా వచ్చేసి ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. అట్ ద సేమ్ టైం 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫోన్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. మనం కొత్త టెక్ న్యూసెస్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.